ఏమిటనయ్యా ఇవన్నీ? కట్టుకట్టాలమ్మా నుండు. ఏమ్మా నొప్పిగా ఉందా? ఉంది. ఈ మాత్రం దాన్ని కట్టేమిటనయ్యా? ఎవరన్నా చూస్తే నవ్వుతారు. ఎవరా నవ్వేది? ఇలా దెబ్బలు గాలి కొలేస్తే సెప్టిక్ అవుతాయమ్మా. సెప్టిక్ అయితే ఆపరేషన్ అవి చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి చెయ్యి కూడా తీసేసి వస్తుంది. చూడు ఎంత రక్తం పోయిందో. ఇలా ఊరుకుంటే ఒంట్లో రక్తం అంతా పోతుంది. రక్తం పోతే రకరకాల జబ్బులు వస్తాయి. చాలా ఇంకా 2 గుడ్డలు చూడతావా? అన్నయ్య నువ్వేం మాట్లాడుకో. వంట ఏం చేస్తాను. ఇది తగ్గేదాకా నువ్వే పని చేయడం వీల్లేదు. అన్నయ్య ఎక్కువగా మాట్లాడకమ్మా. మాట్లాడినా రక్తం పోవచ్చు. నెమ్మదమ్మా. ఇది భారత జాతి సహించకూడని విషయం అమ్మా. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక స్త్రీమూర్తి చేతిలోని సంచిని సంఘ విద్రోహకర శక్తులు అతి ఘాతుకంగా ఎత్తుకుపోయాయంటే ఏం చేస్తోంది ప్రభుత్వం? ఏం చేస్తోంది ప్రభుత్వం? దీనికి పాపం ప్రభుత్వం ఏం చేస్తుంది నాన్న? వాళ్ళని మేమే పట్టి పోలీసులకు అప్పచెప్పామని చెప్తున్నాను కదా. రేపు కోర్టులో శిక్ష వేస్తారు. నో. దేశంలో సామాన్య పౌరుడికి రక్షణేకరం అయిపోతోంది. ఇది పాలక వర్గం తీవ్రంగా ఆలోచించవలసిన విషమ సమస్య. నా జనడబ్బా పేపర్కి మ్యాటర్ దొరక్క అవస్థపడుతున్నాను. మ్యాటర్ దొరికింది. అశేష ప్రజానీకానికి ఈ వార్త అందిస్తాను. ఆ సేతు హిమాచల్ పర్యంతం నా జనడబ్బా ద్వారా ఈ సంఘటన తెలిసేలా చేస్తాను. ఆ సేతు హిమాచల పర్యంతమా? నీ పేపర్ మా నూరు పొలిమేరు కూడా దాటి వెళ్ళదు కదా నాన్న. నో. అక్కడే పొరపాటు పడుతున్నావు. పేపర్ ప్రింట్ కాగానే నేను రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తానో తెలుసా? అటు బాంబే కేసి, ఇటు మెడ్రాస్ కేసి, అటు ఢిల్లీ కేసి, ఇటు కలకత్తా కేసి వెళ్లే రైళ్ల ప్రక్కన దొంగచాటుగా కూలి వాళ్లతో కలిసిమెలిసి ఉండిపోయి బళ్ళు బయలుదేరగానే ఒక్కో పేపరు తీసి గురి చూసి విసురుతా. ఈ విసురుల వల్ల నలుదిశలకి నా పేపర్ ప్రయాణించినట్టే కదా. అరే ఎందుకమ్మాది? నా మామయ్యని పనిచేయకు. అరే కట్టుకొని చేయించావేంటి? మళ్ళీ పెట్టుకోవచ్చని. శారద గారు వస్తున్నా. శారద గారు ఎవరిది ఆడగొంతు? ఈ ఇంట్లో ఆడవాళ్ళు రావటం. రవి గారు ఏమిటి వంటింట్లో సంగీత సాధన చేస్తున్నారా? మీరా? మీరు మా ఇల్లు పట్టేసరే. ఆ రోజు తప్పించుకున్నా ఈ రోజు దొరికిపోయారు. చూసారా? నా బాధ గ్రహించారు. మా చెల్లి కోసమా ఉన్నట్టు పిలుస్తాను. ఆవిడ డ్రెస్ చేసుకుంటున్నారండి. శారద గారు మీతో చెప్పే ఉంటారు. నిన్న రౌడీలు నా బ్యాగ్ కొట్టేస్తే మీ చెల్లెలు. ఏమిటి? రౌడీలు ఎత్తుకెళ్ళిపోయింది మీ బ్యాగా? అవునండి. అదృష్టవశాత్తు ఆ సంఘటన జరగడంతో మీ చెల్లెలతో పరిచయం అయింది. పరిచయం సరే, మీరంత అజాగ్రత్తగా ఉండేలా? మీ మూల నా చెల్లి చేయి దెబ్బతలింది. అది సెప్టికే ప్రమాదం జరిగితే మీరేం చేయగలరండి? అన్నయ్య వస్తామన్నయ్య. మేము కోర్టుకెళ్ళి అటు నుంచి కాలేజ్కి వెళ్తాం. కోర్టుకి ఇవ్వటమ్మా? నేను ఇద్దరు అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పి బ్యాగ్ తీసుకోవాలి. పరువైన ఇంటి ఆడపిల్లలు కోర్టు చుట్టూ తిరగకూడదమ్మా. ఎంత పరువైన ఆడపిల్లైనా బరువైన పర్సన్ దొంగలు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేదన్నయ్య. వస్తాను. అయ్యో కట్టిప్పేస్తాడమ్మా. మేకు తగిలించొచ్చు. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటాను. బాయ్. రండి. బాయ్. వస్తాను రవి గారు. ఇక్కడి నుంచి రోజు వస్తాను. మా ఇంటికి రోజు వస్తారా? నిజంగా ఆడవాళ్ళంటే మీ అన్నయ్య గారికి అంత భయమా? అవునండి. అదేమిటో ఆశ్చర్యం. మా వంశంలో ఎవరికి ఇలాంటి భయం లేదు. అన్నయ్యకి మాత్రమే వచ్చిందని అంటూ ఉండేది అమ్మ. మీ అమ్మగారు ఎక్కడున్నారు? అక్కడ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నాన్నగారు చిన్నప్పుడే పోయారు. 8 ఏళ్ళకి అమ్మ పోయింది. అన్నయ్య నాకు నాన్న, అన్నయ్యకి నేను అమ్మని. మా ఇద్దరికి మీ ఇద్దరమే తప్ప స్నేహితులు గాని బంధువులు గాని లేని వింత మనుషులండి మేము. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇద్దరికి 4 అవుతారు కదా. పెళ్ళా? సర్లేండి. ఆడదంటే 6 మైలు పాడిపోయి అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటాడా? సరైన మార్గంలో చెప్తే ఆయన ఒప్పుకుంటారు. మీరు ప్రయత్నించి చూడండి. నాకు వాచి అందుకునే అదృష్టం ఉందంటారా? అంటే మీరు మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటానంటారా? చేసుకోగలిగితే అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. వెరీ గుడ్. ఇందాక మీరు ఇక నువ్వనేస్తాను వదినా. నువ్వనే మాట్లాడుకోవడం చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? అన్నయ్య వదిన అలా మాట్లాడుకుని ఎప్పుడు చూద్దామని అనిపించింది. నేను నీకు నచ్చితే మీ ఇంటి కోడలయ్యే అర్హత నాకుందని నువ్వంటే నేను ప్రయత్నించి మీ అన్నయ్యను ఒప్పిస్తాను. ఆ పంచే వదిన. రేపే నీ పెళ్లి జరిగిపోయినా నాకు సంతోషమే. రేపు సాయంత్రం నువ్వు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి మీ అన్నయ్య పెళ్ళో అని పెడబొబ్బలు పెట్టేలా చేస్తాను. చూడు వేస్తాను గోసాయి చిక్కా.
ఎరా యేసు బాగున్నావా? ఏం చేస్తున్నావు? తమరి దయ వల్ల దొంగతనాలు సారా బేరాలు అన్ని మానేశానండి. చిన్న మెకానిక్ షెడ్ పెట్టుకున్నానండి. అని ట్రబులా బాబా? ఏం లేదు, నువ్వు వెళ్ళి. తమరెలా ఎర్ర టెండలో మాడిపోతుంటే ఆ బలంగా నన్ను వెళ్ళిపోమంటారా? నేనేం మర్యాద యేసు మా ప్రభు, నువ్వేం చేయగల వెళ్ళి ఆయన వెళ్ళి. నువ్వు పోరా, నువ్వు పో. అరే గొడవలో ఉన్నా నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, బండి అయిపోయిందా? తమ టాక్సీలో వెళ్ళండి సార్, బండి మీద తీసుకొస్తాం. కాస్త పని ఉంది, మీరు వెళ్ళండి. షెడ్ దాకా మేము తోచేద్దాం. మీరు వెళ్ళండి. అలాగే సార్, అలాగే. గడ్డాలి బాబా, బాబు కూర్చోండి బాబు. పర్వాలేదు పర్వాలేదు. అయ్యి బాబు మీరు కూర్చోపోతే లేదండి. కూర్చోండి బాబు. ఒరే దండోడా కొడుకట్రా కొడుక. అయ్యి బాబు కూర్చోండి బాబు. ఒరే దండోడా గుడి పట్టుకెళ్ళి. A1 ఫస్ట్ క్లాస్ మలాటి సార్. తీసుకోండి తీసుకోండి బాబు. వీడు మా తండ్రి ఈయన కాస్త పోలీసు ఉద్యోగంలో ఉంటాయండి. అలాగే తప్పకుండా. వీళ్ళ అమ్మాయిని 10వ క్లాస్ వరకు చదివించిందండి. డబ్బులు లేకుండానే పాస్ అయిపోయాడండి. చిన్నప్పుడు ఈ అదవ తిరిగేవాడండి. అందుకని పోలీసు ఉద్యోగంలో పడేస్తే బాగుంటుందని. తమరు కాస్త దయతలు ఇస్తే ఆడికొక ఆధారం దొరుకుతుంది బాబు. అవును, దొరుకుతుంది దారం. అదే ఆధారం. అదేంటి బాబు మెడట్ట అంటారా? మెడట్టిందా అండి? పట్టింది పట్టింది. ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాను. వస్తా. బాబు మా ఊడికి పోలీసు ఉద్యోగం మర్చిపోకండి బాబు. త్వరగారు నడి రోడ్డు మీద సేవలు చేయించుకుంటూ చిన్న వెరైటీ ప్రోగ్రామ్ పెట్టారే. రాస్కెల్, పీడించుకు తినేశారనుకో. ఏదో సరదాగా నేను ఎక్కించుకెళ్దామంటే అబ్బబ్బబ్బబ్బా, నా దుంప దించేశారు. మొహమ్మడి పెట్టి చంపేశారు. ఇప్పుడు ఎక్కడికి? ఈ వాహనం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి. ఎందుకు? పడుచు జంటలు ఏకాంతాన్ని ఎందుకు కోరుకుంటారో అందుకు. ఏమి శారదా, ఆ రోజు నీతో స్టేషన్కి వచ్చిన ఆవిడకి రవికి పెళ్ళా? మరి ఎవరుకున్నాడా? నాతో ఒప్పిస్తానే నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళిందండి. దేవుడి దైవలు అదే జరిగితే నాకు ఒక బాధ్యత తీరిపోతుంది. చంటి బిడ్డ లాంటి అన్నయ్యని పెళ్లికి ఎలా ఒప్పించాలా అని ఇన్నాళ్ళు తికముక పడ్డాను. కాదులేవోయ్, మీ అన్నయ్య పెళ్లి గురించి తొందర ఎందుకో నాకు తెలుసు. ఏం తెలుసు? అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటే ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి అయిపోతుంది. నా పెళ్లిని త్వరగా ఎలా జరుగుతుందిలేండి. నాకు నచ్చిన వాడు దొరకాలిగా. దేశం నలుమూళ్ళ గాలించాలి. దేశాల నుంచి పెళ్లి కొడుకులు రావాలి. అందులో నచ్చిన వాడిని నేను ఎన్నుకోవాలి. అబ్బో, చాలా పెద్ద కార్యక్రమం ఉందే. ఈ లెక్కలో నీకు 90 ఏట కానీ పెళ్లి కాదు. ఈలోగా నేను గంట దగ్గర బొంతని చూసుకుంటాలే. అలా చూసుకుంటే ఆ బొంతకి గంట పెట్టి చింపేస్తాను.